ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము హోషేయ రాజు గురించి ధ్యానించుకుందాము. నేను ముందు వీడియోలో యూదా ప్రవక్త ఒక ఆయన ఈ యెరోబాము కాలమందు అతడు యెహోవా దేవుని సేవించకుండా తన జనులు ఒక బంగారు దూడను పెట్టుకొని ఆ బంగారు దానిలో ఒకటి బేతేల్లో ఒక బంగారు దూడ పెట్టుకొని పూజిస్తూ తనే స్వయంగా బలిపీఠం మీద బలి అర్పిస్తున్నప్పుడు ఈ యూదారాజు వెళ్ళి ఆ యెరోబాముకి ఒక ప్రాఫెసీ చెప్తాడు. ఈ ఒక హోషేయ అనే ఒక రాజు వస్తాడు. ఆ రాజు ఎవరైతే ఇట్లా అన్ని దేవతలకి పూజ చేస్తున్నాడో వాళ్ళ యొక్క శల్యాలని బలిపీఠం మీద అర్పిస్తాడు అని ఒక ప్రాఫెసీ చెప్పాడు. ముందు వీడియోలో ఒకసారి వెళ్ళి చూడండి. ఆ ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్గానే ఈ హోషేయ అనే రాజు గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాము. ఈ హోషేయ రాజు గురించి ఎక్కడ రాయబడి ఉంది అంటే మనకు 2 దినవృత్తాంతాలు 34వ అధ్యాయం నుంచి 35. సరే, ఇక్కడ అసలు ఈ హోషేయ రాజు గురించి ఏముంది? ఇతడు ఎంత ఏజ్కి ఏలనారంభించాడు అంటే 8 ఏండ్లకు అతడు ఏలనారంభించాడు. ఎన్ని సంవత్సరాలు అంటే 31 సంవత్సరాలు ఏలాడు. 31 సంవత్సరాలు ఆయన పరిపాలించాడు. ఇతడు ఇక్కడ వాక్యం ఉంది, 2 దినవృత్తాంతాలు 34వ అధ్యాయము 2వ వచనంలో, అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించను. చెప్పాను కదా, యూదా రాజులకి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి దావీదు చూపించిన మార్గం, రెండోది వాళ్ళ పితరులు కొంతమంది దేవుని వదిలేసి తిరిగిన మార్గం ఉంటుంది. ఇతడైతే దావీదు చూపించిన నీతి మార్గాన్ని ఎంచుకున్నాడు అనమాట. సో ఇతడు చేసిన పని ఏంటి అంటే, అతడు చిన్న బాలుడు తానింకా మూడవ వచనంలో ఏముందంటే, తన ఏలుబడి నందు 8వ సంవత్సరంలో తానింకా బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకున్నవాడే. సో దావీదు ఎలా పూనుకున్నాడు దేవుడి దగ్గర విచారణ చేయడానికి, ఇతడు కూడా అలాగే పూనుకొని 12వ ఏట ఉన్నత స్థలములను ఇతను ఏం చేశాడు? ఇతని యొక్క దేవుడు తనకిచ్చిన టాస్క్ అనమాట. అంటే ఇతను పుట్టించిన ఒక పర్పస్ ఏంటి అంటే, ఆ పర్పస్ ఇప్పుడు ఇంత చిన్న వయసులో తను ఫుల్ఫిల్ చేస్తున్నాడు. ముందు వాగ్దానం చేశాడు కదా, సో యూదా ప్రవక్త నోటి గుండా అదే అనమాట చేస్తున్నాడు. ఇతడు ఉన్నత స్థలమును దేవతా స్తంభములు పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహం తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రం చేయన ఆరంభించను. ఒట్టి యూదా దేశం ఒకటే కాదండి, యెరూషలేములో అతడు చూచుండగా జనులు బయలుదేవత బలిపీఠను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్యదేవత విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరకవేసి దేవతా స్తంభములు చెక్కిన విగ్రహములు పోత విగ్రహములను తుత్తనీయలు కొట్టి చూర్ణం చేసి వాటికి బలులు అర్పించిన వారి సమాధుల మీద చల్లివేసిరి. ఈ బొమ్మలన్నీ పగలగొట్టించేసి పిండి చేసేసి ఎక్కడ చల్లారు? అది ఆల్రెడీ వీటికి పూజ చేసి చచ్చిపోయి ఉంటారు చూసారా, వాళ్ళ సమాధుల మీద చల్లారంట. బయలుదేవత యాజకులను శల్యములను బలిపీఠం మీద అతడు కాల్పించి యూదా దేశంను యెరూషలేమును పవిత్రపరచను. సో ఇంకా ఏం చేశాడు? ఈ బయలుదేవతలని పూజించిన యాజకులు ఉంటారు కదా, వాళ్ళ ఇంకా ఉంటాయి కదా డెడ్ బాడీస్, అంటే పూజ చేసినా కూడా వాళ్ళ శల్యాలు ఉంటాయి కదా, అవి తీసి కాల్చి వాటిని బలిపీఠం మీద కాల్పించి యూదా దేశం ఇదే ఎగ్జాక్ట్గా ఇదే ప్రాఫెసీ చెప్తాడనమాట ఆ యూదా ప్రవక్త. ఆ ప్రకారం అతను మనిషి ఎఫ్రాయిమి షిమ్యోను దేశం వారి పట్టణంలోను నఫ్తాలి మన్నిమందును చుట్టుపక్కల ఉన్న పాడు స్థలములు అన్నింటినీ బలిపీఠములు పడగొట్టెను. బలిపీఠంలో దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణం చేసి ఇజ్రాయేల్ దేశం అందంలో సూర్యదేవత విగ్రహములను నరికివేసి అతడు యెరూషలేమునకు తిరిగి వచ్చాను. ఇలా మొత్తం దేవుడు ఏమైతే తనకి ఇచ్చాడో, టాస్క్ ఇచ్చాడో కంప్లీట్ చేశాడు. ఒక్క విగ్రహం ఉంచలేదు. ఆ విగ్రహాలు పడగొట్టడమే కాదు, వాటి తుత్తనీయులుగా చేశాడు. వాటిని పూజించిన యొక్క శవాలు కూడా తీసి కాల్చేశాడు. ఇవన్నీ చేశాడు. ఈదోలనే కాదు, యెరూషలేములో కూడా చేసిన తర్వాత ఇది ఫస్ట్ పని అనమాట. సెకండ్ ఏంటి, నెక్స్ట్ ఏంటి? మొత్తానికి ఉన్నాయి తీసి పడేయాల. ఇప్పుడు దేవుడు ఇప్పుడేంటి, ఉన్నాయన్నీ చెడ్డయని తీసేశాడు. మరి మంచి చేయాలి కదా. ఈ మంచి ఏంటంటే, ఈ చెడు అంటే ఏమైంది, ఇవన్నీ పెట్టినప్పుడు ముందున్న రాజులు ఇది ఉంది కదా, మందిరం ఉంటుంది కదా, మందిరం పాడైపోయింది అనమాట. సో ఇప్పుడు 8వ వచనం నుంచి అతను ఏం చేశాడంటే, అతడు దేశమును మందిరమును పవిత్రపరచుటకై తర్వాత అతడు ఇక్కడ 3 అధిపతులు నియమించుకున్నాడు అనమాట. షఫాను ఒకతను, మయేషాను, తర్వాత యోహాజు కుమారుడైన యెహోహాజును, ఈ 3 నియమించుకొని ఇలా ఏం చేస్తాడంటే, మొత్తానికి కొంత డబ్బులు కలెక్ట్ చేసేసి ఈ మందిరాన్ని బాగా చేయడానికి అతడు ఏం చేస్తాడంటే మనీ ఇచ్చేసి అంత బాగా చేయించమని చెప్పి పని అప్పచెప్తాడు. ఇక్కడ అంత క్లియర్గా రాస్తుందండి ఏమేం పనులు అప్పచెప్పాడు అని. అది చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, వీళ్ళకి ఒక ధర్మశాస్త్రం యొక్క అంటే ప్రతి దొరుకుతుంది అనమాట, అంటే ఒక కాపీ దొరుకుతుంది.
అది తీసుకొచ్చి ఈ ముగ్గురు అధికారులు ఏం చేస్తారంటే రాజుకు తీసుకొచ్చి చూపిస్తారు. చూపించగానే హోషేయకి అంటే ఇవన్నీ తీసేశాడు దేవుని ఆత్మ ప్రేరేపణ ప్రకారము. అంటే వీళ్ళకి ధర్మశాస్త్రంలో ఏం రాయబడిందో ఇతనికి తెలియదు అనమాట. ఈ ప్రతి చూడంగానే అతనికి ఏమవుతుందంటే, ఈ కాపీ చూడంగానే తను భయపడిపోయి ఏం చేస్తాడంటే, ఇక్కడ 18వ వచనంలో ఉండి చూడండి, శాస్త్రేయుడు షాఫాను రాజు సముఖం దాని నుండి చదివి వినిపించెను. అతడు ధర్మశాస్త్ర మాటలు చదివి వినిపింపక రాజు తన వస్త్రములు చింపుకొని 19వ వచనంలో హిల్కియాకును షాఫాను కుమారుడు అహీకాముకును, అంటే కొంతమందిని ఇక్కడ ఏం చేశాడంటే బట్టలు చింపుకొని దేవుడి దగ్గర అమరపెడుతున్నాడు అనమాట, బాధపడుతున్నాడు అనమాట. ఇతను ఇంకా ఏం చేశాడంటే, ఇక్కడ ఇక్కడ ఏముందంటే, వీళ్ళు ఏం చేశారంటే ఇజ్రాయేలీలు తప్పు చేశారు కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడు అతను, మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథంలోని మాటల విషయమే నా కొరకును ఇజ్రాయేల్ యూదా వారు శేషించిన వారి కొరకును యెహోవా విచారం చేయండి. మన పితరుల ఈ గ్రంథమందు రాయబడి ఉన్న సమస్తం అనుసరింపకయు యెహోవా ఆజ్ఞ గైకొనకయు నుండి గనుక యెహోవా కోపం మన మీదకి అత్యధికంగా వచ్చి ఉన్నది. ఇతడు క్యాచ్ చేసేస్తాడు, ఏంటి ఈ ధర్మశాస్త్రంలో రాయబడినట్టు మన పితరులు ఎవ్వరూ చేయలేదు. ఇలా చేయకపోవడం వల్ల ఏమైంది అంటే దేవుని కోపం మన మీద రగులుకోనుంది. సో ఆల్మోస్ట్ చాలా డిస్ట్రాయ్ అయిపోయింది యూదా రాజ్యము. కొంతమంది మిగిలి ఉన్నాము, నేను మిగిలి ఉన్నాను. సో మన మీదకి ఈ కోపం రాకుండా, అంటే మన ఇప్పుడు అత్యధికంగా కోపం రాకుండా దీనికి ఏముంది అంటే ప్రాయశ్చిత్తం ఏముందో కనుక్కోరమ్మని ఇతను ఏం చేస్తాడంటే, ఒక ప్రవక్తి దగ్గరికి ఆ జనరేషన్లో ఈ హుల్దా అనే ఒక ఆమె ప్రవక్తి ఉంటుందన్నమాట. నేను హుల్దా మీద కూడా ఒక వీడియో చేశానండి, ఎవరైనా చూడకపోతే దయచేసి వెళ్ళి చూడండి. ఈ హుల్దా దగ్గరికి పంపించినప్పుడు ఆమె అంటే లేడీ ప్రాఫిటెస్ అనమాట. ఏమంటే ఈ ప్రాఫిటెస్ ఏం చెప్పిందంటే, అంటే ఆమె రాజు ఆ జనరేషన్లో ఆడవాళ్ళని పెద్దగా అంటే వాళ్ళకి పెద్ద వెయిటేజ్ ఇవ్వరు. బట్ ఇక్కడ ఏంటంటే ఇతను వెయిటేజ్ ఇచ్చి ఆమె దగ్గర పంపించాడు. యాక్చువల్గా ఈ 35లో కూడా ఏముంటుందంటే 35లో ఇక్కడ ఇర్మియా కూడా ఉన్నాడు, ప్రవక్త ఇర్మియా కూడా ఉన్నట్టు ఇక్కడ బైబిల్లో ఉంది. బట్ ఈమె హుల్దా దగ్గరికి పంపిస్తాడనమాట. అక్కడ ఆమె ఏం చెప్పిందంటే, ఈమె చాలా ఓపెన్గా చాలా క్లియర్గా, ఎంత క్లియర్గా చెప్పిందంటే, ఈమెం చెప్పిందంటే పక్కా ఏంటి ఈ గ్రంథం రాయబడినట్టు ఈ యూదుల మీదకి ఇజ్రాయెల్ మీదకి ఇది రావడం పక్కా, ఎందుకంటే వాళ్ళు తప్పు చేసేసారు కాబట్టి. కానీ ఈ పనిష్మెంట్ అనేది ఈ హోషేయ టైంలో రాదు. ఎందుకంటే హోషేయ రాజు తాను తగ్గించుకుని బట్టలు చెప్పుకొని దేవుడి సన్నిధిలో మొరపెట్టింది దేవుడు చూశాడు. ఆయన కన్నీరు విడిచింది, ఆయన చేసిన మనవి దేవుడు ఆలకించాడు. కాబట్టి అతను మాత్రం నెమ్మది గలవాడే సమాధిలోకి వెళ్తాడు. కానీ ఈ కాపురస్తుల మీదకి మాత్రం అపాయం మాత్రం వస్తుంది, అయితే ఇతరు కళ్ళారా చూడడని మనకు 27వ వచనంలో ఉందన్నమాట, 34:27లో. సో ఇక్కడ ఆ ప్రతి దొరికినప్పుడు, ఆ కాపీ దొరికినప్పుడు హోషేయ బట్టలు చించుకున్నది ఎవరికి తెలిసింది? అక్కడ ప్రవక్తి అయిన హుల్దాకు తెలిసింది. చూడండి ఎంత గొప్ప ప్రవక్తి ఆమె. అమ్మో రాజు చెప్పాడు, నేను రాజుకు నెగిటివ్గా, అంటే ఎవరికైనా నెగిటివ్ ప్రాఫెసీలు చెప్తే నచ్చదు కదండి. సో ఆమె భయపడకుండా ఓపెన్గా ఈ హోషేయకి నెగిటివ్ ప్రాఫెసీ అయినా, అంటే జరగబోయేది నెగిటివ్గా జరుగుద్దని, అంటే ఆయన జరుగుతుందని కాకపోయినా ఆమె ఉన్నట్టు క్లియర్గా చెప్పేసింది అనమాట. సో అది తీసుకొని వెళ్ళి రాజుకు చెప్తారు వాళ్ళు. సో ఇంకేం చేస్తారు, హోషేయ ఏంటంటే ఈ విషయం వచ్చి హుల్దా దగ్గర నుంచి తీసుకొని వచ్చి ఈ అధిపతులు హోషేయకు చెప్పారు. సరే, తర్వాత ఇక్కడ ఏం చెప్పాడంటే 30వ వచనంలో ఈ వర్తమానం తీసుకొని వచ్చినప్పుడు ఇతను అందరినీ పిలిపించాడు అనమాట. అంటే వాళ్ళు యూదా వారందరూ, యెరూషలేము కాపరస్తులు, యాజకులు, లేవీయులు, జనులు, పిల్లలు, పెద్దలు అందరిని మందిరానికి వచ్చి తీసుకొని వచ్చి యెహోవా మందిరం దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నీ వారికి వినిపించాను. సో ఏమని రాస్తుంది ఈ గ్రంథంలోని అందరికి వినిపించి, పిమ్మట రాజు తన స్థలమును నిలవబడి, నేను యెహోవాను అనుసరించుట, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాస్త్రములు కట్టడలను పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయంతో గైకొనుచు ఈ గ్రంథమందు రాయబడి నిబంధన మాటల ప్రకారం ప్రవర్తించుదని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకుని దేవుడికి ప్రామిస్ చేస్తున్నాడు అనమాట. సో నేను ఈ అంటే యెహోషువ చెప్పాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించడం అన్నట్లు ఈ హోషేయ రాజు కూడా ఏం చెప్పాడు అంటే, ఈ శాసనాలను కట్టడాలను నేను పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో గైకొంచున్నాను అని క్లియర్గా వాళ్ళందరి ముందు ప్రామిస్ చేశాడు.
మరియు అతడు యెరూషలేము నందు వారందరి బెన్యామీలను అట్టి నిబంధనకు ఒప్పుకొని చేసిన గనుక యెరూషలేము కాపురస్తులు తమ పితరుల దేవుడైన యెహోవా నిబంధన ప్రకారం నివసించిరి. సో యూదా రాజ్యం అంటే ఏంటి? యూదులు ప్లస్ బెన్యామీలు కలిపి కదా, 2 గోత్రాలు కలిపి కదా ఒక రాజ్యము. సో తను ఓకే చేయడమే కాకుండా ఈ మిగతా వాళ్ళందరి యూదా పీపుల్ అందరినీ కూడా ఇదే యాక్సెప్ట్ చేసి ఇలా జీవించేటట్టు ఇన్సిస్ట్ చేశాడు అని ఉంది. ప్రైజ్ గాడ్. ఇంకా ఏం చేశాడు? ఈ హోషేయ ఇజ్రాయేల్కు చెందిన దేశములన్నింటిలో నుండి హేయమైన విగ్రహములంటే తీసివేసి ఇజ్రాయేల్ అందరూ తమ దేవుడైన యెహోవాను సేవించినట్లు చేసెను. అతని దినములన్నీ వారు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించ మానలేదు. సో ఇతను పరిపాలించిన 31 సంవత్సరంలో ఏ ఒక్కరు అన్ని దేవతల వైపు కానీ విగ్రహాల వైపు కానీ పోలేదు. అంత పర్ఫెక్ట్ ఇతను ఫాలో అయ్యాడు. ఇతను ఫాలో అవ్వడమే కాకుండా అందరూ ఆ పీపుల్ కూడా ఫాలో అయ్యేటట్టు చేశాడు. మంచి రాజు అనమాట. ఇక్కడ 2వ దినవృత్తాంతాలు 35 అధ్యాయంలో స్టార్టింగ్ నుంచి ఏముంది ఇక్కడ అంటే, ఇతను చేసిన ఫస్ట్ ఏంటి? విగ్రహాలను తీపిచ్చేశాడు. సెకండ్ ఏంటి? మందిరాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు దాంట్లో ఒక ధర్మశాస్త్ర కాపీ దొరికినప్పుడు తను తన ప్రజలు గట్టి నిర్ణయం తీసుకోవడం గురించి చదివాము. ఇప్పుడు 3వది ఇతను చేసిన పని ఏంటి అంటే పస్కా పండుగ ఆచరించడానికి పూనుకున్నాడు అనమాట. ఇతను ఏం చేశాడంటే, ఈ పస్కా అనేది దేవుడు మర్చిపోకుండా ఈ పాస్ ఓవర్ వాళ్ళు ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడిపించబడి ఆ రాత్రికి రాత్రే ఈ పులియని రొట్టెలు తీసుకొని వాళ్ళు ఆ బంధకాల నుంచి బయటకు వచ్చినందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం వీళ్ళు పస్కా ఆచరించి సొలొమోన్ రాజు చేస్తాడు కదా ఈ పండగ. తర్వాత అంత బాగా ఇతను కూడా చేశాడంట. అందరినీ పిలిపించి, అంటే మొత్తం 35 అధ్యాయం మొత్తం ఏంటంటే ఇతను ఎంత గొప్పగా పస్కాని ఆచరించాడు అనేది అనమాట. వాళ్ళు పవిత్రపరుచుకొని ఒక ఆర్డర్ ప్రకారము లేవీలను అందరినీ నియమించి వాళ్ళకి ఇంకా ఇక్కడ ఏం చేశాడంటే 35:7 ఏముందో చూడండి. గొర్రె పిల్లలను మేక పిల్లలను 3,000 కోడేళ్లను అతను హోషేయ తన సొంత మందలో 3,000 గొర్రె పిల్లలను మేక పిల్లలను 3,000 కోడెలను అక్కడ ఉన్న జనులందరికీ పస్కా పశువుగా ఇచ్చను. ఇతనే కాదు, ఇతనితో ఉన్న ముగ్గురు అధికారులు ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళు కూడా ఈ 5,000 గొర్రెలు 5,000 కోడేలు 500 గొర్రెలను 500 కోడేలను ఇచ్చిరి. ఈ బలి పశువులన్నిటినీ ఆ జనుల కోసం అర్పించి గొప్పగా పస్కా పండుగ ఆచరించినట్టు, ఇక్కడ పులియన్ రొట్టెల పండుగ వాళ్ళు ఆచరించినట్టు ఇక్కడ నీట్గా రాయబడింది అనమాట. చాప్టర్ అంతా ఆల్మోస్ట్ అంతా రాయబడింది. తరువాత ఒక చిన్న మిస్టేక్ జరిగిందండి. ఎంత పర్ఫెక్ట్గా చేసిన ఈ హోషేయ జీవితంలో ఒక చిన్న మిస్టేక్. నేను అతని మిస్టేక్ అని కూడా నేను పెద్దగా అనను. ఎందుకంటే ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ నెకో అనే రాజు యూఫ్రటీస్ నది దగ్గర తన రాజ్యాన్ని స్థిరపరచుకొని ఒక కర్కెమీషు అనే దాని మీద దండెత్తి వెళ్తున్నాడు. ఆ రాజు ఎక్కడికో పోతుంటే ఈ హోషేయకి ఎందుకు అతని మీద యుద్ధం చేయాలనిపించింది. అయితే అతను క్లియర్గా చెప్పాడు, నేను అయితే శత్రుత్వం పెట్టుకోలేదు, నీ మీదకి ఎప్పటికీ నేను యుద్ధానికి రాలేదు, నువ్వు నా మీదకి ఎందుకు యుద్ధానికి వస్తున్నావు అని అడిగాడు. అది ఎవరి మాట అని ఇక్కడ రాయబడింది తెలుసా? అది యెహోవా మాట అని రాయబడింది. సో యెహోవా మాట వినకుండా అతను ఏం చేశాడంటే యుద్ధానికి పోయాడు. ఎలా పోయాడంటే మారువేషంలో యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే తనకి గట్టిగా ఒక బాణం తగిలి పెద్ద గాయమయ్యి అతడు చనిపోయాడు అని రాయబడింది. ఎక్కడో ఎవరో యుద్ధాలు చేసుకుంటే మధ్యలో నువ్వెందుకు యుద్ధానికి పోవడానికి? దేవుడి దగ్గర నువ్వు విచారణ చేసావా అంటే, ఇక్కడ పెద్ద పాపం అని నేను చెప్పను, కానీ ఎందుకు యుద్ధానికి పోవాలనిపించిందో నాకు తెలియదు. కానీ ఆ యుద్ధానికి పోయేటప్పుడు దేవుడి దగ్గర విచారణ చేయకుండా అతడు న్యాయంగా మాట్లాడాడు. శత్రువైన న్యాయంగా మాట్లాడినప్పుడు కొన్నిసార్లు ఆపోజిట్ పర్సన్స్లో నుంచి కూడా దేవుడు మనతో మాట్లాడతాడండి. ఆ ఒక్కటి క్యాచ్ చేయలేకపోయాడు. ఇప్పుడు ఆ ధర్మశాస్త్ర కాపీ దొరికిన వెంటనే ఎట్లా దేవుడి దగ్గర విచారానికి పంపించాడు. యుద్ధానికి వెళ్ళాలా వద్దని కూడా ఒక మాట విచారణ చేసి ఉండొచ్చు కదా ఈ హోషేయ, కానీ చేయలేదండి. చేయకపోవడం వల్ల పెద్ద నష్టం వచ్చేసింది. చనిపోతే ఇక్కడ లాస్ట్లో ఏమని రాయబడిందంటే, ఈ హోషేయ గురించి అంట అందరూ ప్రలాపించారంట, విలాప వాక్యాలు రాశారంట. ఈ 35:25లో ఏముందంటే, ఇర్మియా కూడా హోషేయ గూర్చి ప్రలాప వాక్యం చేసెను, గాయకులందరూ అందరూ తమ ప్రలాప వాక్యంలో అతని గూర్చి పలికిరి. సో అంటే అందరు దాని మీద అందరూ బాధపడుతూ విలాప వాక్యాలు రాశారనమాట. సో ఇప్పటికి కూడా అతని గురించి ప్రలాపించడం, విలాప వాక్యాలు చదవడం అనేది ఇప్పటికి కూడా ఈ ఇజ్రాయెల్ యొక్క ఆచారం లాగా ఉందంట. సో ఒక మంచి గొప్ప రాజు గురించి మనం తెలుసుకున్నాం, అతను చేసిన మంచి పనులు మనం తెలుసుకున్నాం. అతను చేసిన చిన్న మిస్టేక్,
ఆ చిన్న మిస్టేక్కి తన ప్రాణాన్ని పోగొట్టింది చూసారా. ఆ మిస్టేక్ మనం చేయకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇవన్నీ ఎందుకు రాపిచ్చి పెడతాడు దేవుడు అంటే ఒక దుష్టాంతంలాగా రాసిపిచ్చి పెట్టాడు. సో దీన్ని తెలుసుకుని మనం హుష్యాలాగా మన మనసు స్థిరపరచుకొని పూర్ణ హృదయంతో పూర్ణ మనసు దేవుని వెతికే వాళ్ళగా ఉందామా, దేవుడికి ఇష్టమైన పనులు చేసే వాళ్ళగా ఉందామా, ప్రతి విషయం దేవుడి దగ్గర విచారణ చేసి నష్టపోకుండా ఉండే వాళ్ళగా ఉందామా. ప్రైజ్ ద లార్డ్.